ప్రైజ్ ద లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీరందరూ సమృద్ధిగా ఆత్మాభిషేకమును పొందుదురుగాక. మీకు పునరుత్థానపు శుభము కలుగునుగాక. పెంతుకోస్తు దినపు దీవెనలతో నింపబడుదురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము వాక్య భాగము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలతో మాటలాడసాగిరి. యేసయ్య సన్నిధిలో నిలిచి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఈ ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో ఆత్మలో వర్ధిల్లుచు ఆయన ఆగమనము కొరకు ఆశతో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియులారా, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. మృతులలో నుండి క్రీస్తు ప్రథమ ఫలముగా పునరుత్థానుడై తిరిగి లేచిన దినము మొదలుకొని 50వ దినమున పెంతెకోస్తు పండుగ దినము. పునరుత్థానుడైన క్రీస్తు శిష్యులకు సెలవిచ్చిన ప్రకారం యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుము. యోహాను నీళ్లలో బాప్తీసం ఇచ్చెను, మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరు. అవును ప్రియులారా, ఈ కడవరి చెడు అపాయకరమైన దుర్దినములలో మనం ఉంటూ ఉన్నాం. సంఘములలో, కుటుంబములలో, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగవలెను. ఆయన యందు విశ్వాసమించు వారందరికీ, ఆయనకు విధేయులైన వారందరికీ, ప్రార్థించు వారందరి మీద ఆత్మ కుమ్మరింపు జరుగును కదా. మనము కూడా విశ్వసించి విధేయులమై ప్రార్థించెదము. నిశ్చయముగా మనం పరిశుద్ధాత్మను పొందెదము. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. యేసయ్య తండ్రిని వేడుకొని మన యొద్ద ఎల్లప్పుడూ ఉండునట్లు ఆదరణకర్తను సత్య స్వరూపియగు ఆత్మను మనకు అనుగ్రహించును. ఆయన మనతో కూడా ఉండును, మనలో కూడా ఉండును. యేసయ్య నామములో పంపబడు పరిశుద్ధాత్మ సమస్తమును మనకు బోధించును. యేసయ్య చెప్పిన సంగతులన్నీ మనకు జ్ఞాపకము చెయ్యును. అంతేగాక ఆత్మ వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, లోకమును గూర్చియు ఒప్పుకొన చెయ్యును. మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. పరిశుద్ధాత్మ ద్వారా మనము శక్తివంతులమై ఉందుము. ప్రతి స్థలములో యేసయ్య మరణ పునరుత్థానములకు సాక్షులమై ఉందుము. ఆత్మ మనలో ఉండి అద్భుతములు చేసి మనలో ప్రాచీన స్వభావమును తొలగించి నవీన స్వభావమును, నూతన హృదయమును, క్రొత్త మనస్సును మనకు అనుగ్రహించును. మనలను స్వతంత్రులుగా చేసి ఆయన రాజ్యమునకు వారసులుగా చేయును. దేవుని ప్రేమని మన హృదయములోనికి పంపి ఐక్యత కలిగిన వారిగా చెయ్యును. ఆయన పోలిక, ఆయన సారూప్యములోకి మనం నడిపించును. అన్య భాషలతో మాట్లాడుచు మన ఆత్మ క్షేమంగా ఉండుటకు సహాయము చెయ్యును. మనను పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు ఆత్మ తాను సిద్ధపరిచిన సంఘమును క్రీస్తు యేసు ఎదుట పెళ్లి కుమార్తెగా నిలబెట్టును. యుగయుగములు ప్రభువుతో కూడా ఉందుము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి ప్రభు మీ పాద సన్నిధిలో మేము నిలిచి ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం. మీ ఆత్మ శక్తి చేత మేము నింపబడినట్లుగా, ఆత్మ వశములో ఉండునట్లుగా, ఆత్మ చేత నడిపించబడినట్లుగా, ఆత్మానుసారముగా జీవించున్నట్లుగా, ఆత్మ సంబంధులమై ఆత్మీయులమై ప్రభా మీ ఆగమమునకు మేమంతా సిద్ధపడినట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం. మీ పోలిక, మీ సారూప్యములోకి మేము నడిపించబడినట్లుగా, ఆత్మ ఎల్లప్పుడూ మాలో నివాసము చేయనట్లుగా మీరు సహాయము చేయండి. నిశ్చయముగా ప్రభా మేమంతా మీ ఆగమమునకు సిద్ధపడి మీతో కూడా యుగయుగం నిలిచుడున్నట్లుగా సహాయము చేయమని యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై అన్య భాషలతో మాట్లాడుదురుగాక. పెంతెకొస్తపు దినము ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.